to MTR Masala Abhiruchi powered by Safala Edible Oils and Horlicks. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. మరి వంటలు పిండి వంటలు సెగ్మెంట్ లో మీరు కోరుకునే వంటల్ని మన షెఫ్ రాజు గారు చేసి చూపిస్తుంటారు కదండి. మరి ఈ రోజు ఎలాంటి రెసిపీని కోరుకుంటూ ఎవరు ఈమెయిల్ చేశారో ఇప్పుడు చూద్దాం. హాయ్ రాజు గారు. ఈ రోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూసేద్దామా? ఓకే, సో మీనాక్షి గారు మెయిల్ చేశారు రాజు గారు వైజాగ్ నుంచి. ఓకే, టొమాటో బాత్ తయారీ విధానం చూపించమని అడుగుతున్నారు. సో టొమాటో బాత్ అంటే మనం రవ్వతో చేస్తామా, రైస్ తో రెండింటితో చేసుకోవచ్చు? సో రెండింటితో చేసుకోవచ్చు అండి. మెయిన్ గా అంటే కొంచెం బాత్ అంటే మనకు రైస్ ఐటమ్ వస్తుంది, మరాఠీ అటు కొంచెం నార్త్ సైడ్ లో. అంటే మనకి ఇక్కడ ఉప్మా కూడా పల్చగా చేసి పెడుతూ ఉంటారు కదా, అది అలా అలవాటు అయిపోయింది. ఇక్కడ కొంచెం మసాలా ఫ్లేవర్ లో చేసుకుందామండి. ఓకే, మసాలా టొమాటో బాత్ చేద్దాం. ఓకే రాజు గారు. ఓకే అండి, మరి మసాలా టొమాటో బాత్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మసాలా టొమాటో బాత్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: టొమాటో ముక్కలు 1 కప్పు, బియ్యం 1 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, నువ్వులు 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 3, ఉప్పు తగినంత, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు. మసాలా టొమాటో బాత్ కి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు, స్టార్ట్ చేసేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే నేను బియ్యం నానబెట్టి పెట్టేసుకున్నాను. ఓకే, సో ఇక్కడ మనం మసాలా పొడి రెడీ చేసుకుందాం. ఉట్టి టొమాటో బాత్ అయితే ఇవన్నీ ఉండవు కదా అస్సలు. సో దీంట్లో మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఓకే, పచ్చిశనగపప్పు, కొద్దిగా మినప్పప్పు, ఓకే, ధనియాలు, జీలకర్ర, ఇదేదో మనం సాంబార్ పొడి చేసుకునేటట్టు ఉంది మొత్తం, అంటే మనకి ఆ ఫ్లేవర్ కోసం ఇదంతా. అవునండి. ఓకే, బిసిబిళ్ళ బాత్ ఇలాంటివి చేసుకునేటప్పుడు మనం ఇట్లాంటివి చేసుకుంటాం కదా. ఆకు కూడా వేసుకున్నాం కదా రాజు గారు, ఆ టేస్ట్ కూడా బాగుంటుందా? బాగుంటుంది. నువ్వులు, ఓకే, అలాగే ఎండుమిరపకాయలండి. అంటే కారం ఇదేనా? ఇంకా లేదు, కొంచెం పచ్చిమిర్చి వేస్తాం, కొంచెం ఇది కారపొడి కూడా. కారపొడి ఏంటి ఇదే అండి, ఎండుమిర్చి పచ్చిమిర్చి. ఎస్, ఇది పొడిలో వస్తుంది మనకు. సో ఈ పొడి మనం వేరే దానికి కూడా వాడుకోవచ్చు. ఓకే, అంటే ఇప్పుడు ఈ మసాలా టొమాటో బాత్ కి ఇదే మసాలా అన్న రాజు గారు, మనం ఏదైనా ఇందులో మార్పులు చేర్పులు చేసుకోవచ్చా? కొంచెం చిన్న మార్పులు చేసుకోవచ్చు. ఏమైనా పల్లీలు వేసుకోవచ్చు. సో కావాల్సి కొంచెం కొబ్బరి కూడా వేసుకోవచ్చు, ఎండు కొబ్బరి. ఓకే, సో ఇది రెడీ అయిపోయింది. సో దీన్ని మనం పొడి కొట్టేసుకోవాలండి. ఓకే, సో రాజు గారు ఇది చల్లారితే మనము మిక్సీ పట్టేసుకోవచ్చు కదా. సో మేము చిట్కా చూసేస్తాం. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా: దోశల పిండిలో చిటికెడు వంట సోడా కలిపినట్లయితే దోశలు మరింత మృదువుగా వస్తాయి. చిట్కా చూసారు కదండి. ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో ఇది మామూలుగా ఫైన్ పౌడర్ చేసేసుకోవటమేగా? అంతేనండి. అయిపోయిందా రాజు గారు? ఓకేనండి. సో ఇలా సరిపోతుంది. సో ఇప్పుడు దీంట్లో మనం కొంచెం పోపు పెట్టేసుకున్నాం. అంటే ఇంకా ఫైనల్ గా మన కుకింగ్ ప్రాసెస్. ఎస్ అండి. ఓకే, కొద్దిగా ఆయిల్,
ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు. ఓకే. సో ఎలాగో మనకు కావాల్సిన మసాలా ఫ్లేవర్ అందులో ఉంది కాబట్టి ఇంక ఇందులో ఏమి వేసుకోకర్లా. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇక్కడ మసాలా దినుసులు లాంటివి ఏమి యాడ్ చేయట్లేదు. కొద్దిగా కరివేపాకు అండి. సో అలాగే కొద్దిగా పుదీనా, ఓకే, కొద్దిగా కొత్తిమీర. ఇది వరకు మనకి బిర్యానీ స్టైల్లో అన్నమాట. అంటే జస్ట్ ఇది మాత్రమే, ఎందుకంటే మళ్ళీ ఆ పప్పుల పొడి యాడ్ చేసుకుంటే మనకి టేస్ట్ అనేది డిఫరెంట్గా వస్తుంది కదా. సో ఇప్పుడు దీంట్లో టొమాటో ముక్కలు ఓకే, కొంచెం పెద్దగానే కట్ చేసుకున్నాం. ఇప్పుడు బాత్ అంటే టొమాటోలు ఇట్లా పేస్ట్ లాగా అట్లా వేసుకోమా రాజు గారు? ముక్కలుగానే ఉంటే బాగుంటుంది. ఓకే. కొద్దిగా పసుపు, అలాగే రైస్ క్వాంటిటీకి సరిపడా చూసుకుని మనం ఉప్పు కూడా యాడ్ చేసుకుంటాం. ఓకే. సో ఇంకా టొమాటో పీసెస్ బియ్యం అన్ని కలిపి మనం ఉడికించేసుకోవటం. ఓ ఓకే. ఇటువైపు కొంచెం మనం వాటర్ కూడా కొంచెం వేడి పెట్టేసుకున్నాం. సో ఇవి ఎసరకు అన్నమాట. సో దీంట్లో ఇప్పుడు మనం నానబెట్టిన బియ్యం ఉంది. అలాగే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్, ఓకే, కొంచెం ఇది మెత్తగానే వస్తుందండి మనకి. సో పొడిపొడిగా పలావులా పొడిపొడిగా కాకుండా కొంచెం మెత్తగానే వస్తుంది. ఓకే. ఓకే. సాంబార్ అన్నంలో వస్తుందా? మరి అంత కాదండి, కొంచెం. సో రాజుగారు మనం ఈ ప్రాసెస్ అంతా డైరెక్ట్ కుక్కర్లో చేసేసుకోవచ్చు కదా? చేసుకోవచ్చు, బట్ ఇక్కడ ఏంటంటే నేను క్లియర్ గా కనపడుతుంది కదా మనకు, చూసే వాళ్ళకు కూడా ప్రేక్షకులకి అర్థం అవ్వడానికి కొంచెం నేను ఇలా దీంట్లో చేస్తాను. అంటే మనం ఏమేమి వేస్తున్నాం, ఎలా చేస్తున్నాం క్లియర్ గా కనిపిస్తుంది. కొంచెం వేడి నీళ్ళు వేసుకుంటే మనకు ప్రాసెస్ అనేది కొంచెం ఫాస్ట్గా అవుతుంది. ఓకే. సో యాజ్ యూజువల్ 3 విజిల్స్ వస్తే మనం తీసేసుకోవచ్చు. అంటే ఈ కుక్కర్ 3, కొంతమంది కుక్కర్స్ 2 అట్లా సరిపోతాయి అనుకున్న వాళ్ళు మనం తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టుగా ఆఫ్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం వెయిట్ చేయాల్సిందే కదా? ఎస్ అండి. ఓకే. ఓకే. సో రెడీ. ఓకే అండి, కొంచెం మనకు అది స్టీమ్ తగ్గితే. సో కావాల్సిన విజిల్స్ వచ్చేసాయండి. ప్రెషర్ అంతా వెళ్ళిపోతే ఇంకా మనం బాత్ సర్వ్ చేసేసుకోవచ్చు. సో దీనికి కూడా వెయిట్ చేయాలిగా మనం? ఎస్ అండి. సో దీనికి ఏమైనా కాంబినేషన్ ఉంటే బాగుంటుందా రాజుగారు, లేకపోతే పెరుగు పచ్చడితో తినేయొచ్చా? పెరుగు లేకుండా జస్ట్ ప్లేన్ గా కూడా తీసేసుకోవచ్చు. పెరుగు వద్దు, అక్కర్లేదు, పుట్టి బాతే. ఎస్, వేడివేడిగా చాలా బాగుంటుంది. ఓకే. ఓకే. సో రాజుగారు ప్రెషర్ అంతా వెళ్ళిపోయిందేమో చూస్తారా? ఓకే. ఓకే. వావ్. మన పార్టిసిపెంట్స్ అప్పుడప్పుడు ఇలా తీసి వాసన చూస్తూ ఉంటారు, కానీ బాగా వస్తుంది యాక్చువల్గా. ఆ ప్రెషర్కే ఆ మసాలా స్మెల్ అంతా బాగుంది. సో మామూలుగా వాంగి బాత్ చేసుకున్నప్పుడు మనకి ఇంకొంచెం డిఫరెంట్ గా వస్తుంది. అంటే ఆ వంకాయ ఫ్లేవర్ కూడా దాంట్లో యాడ్ అవుతుంది కదా. యాక్చువల్గా ఇప్పుడు మనకు కొంచెం మెత్తగా అనిపిస్తుంది, కానీ ఇది కొంచెం కొద్దిగా ఆరితే మళ్ళీ మామూలుగానే అయిపోతుందేమో కదా. అంటే మనం ఇదివరకు చెప్పాను కదండి, కొంచెం లైట్ గా మామూలు మన ఈ ఫ్రైడ్ రైస్ లేదా పులిహోర కొంచెం మనం పొడి పొడిగా చేసుకుంటాం కదా, అలా అంత పొడిగా కాకుండా కొంచెం లైట్ గా మెత్తగా ఉంటుంది. సో ఇంతకంటే కొంచెం మెత్తగా అంటే పొంగల్ బాగా ఇట్లా సాఫ్ట్ గా ఉంటుంది, అలా కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవచ్చేమో కదా. కొద్దిగా పుదీనా. ఓకే. ఓకే. మసాలా టొమాటో బాత్
రెడీ. రెడీ. వావ్, చూసారు కదండి, మసాలా టొమాటో బాత్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మసాలా టొమాటో బాత్ తయారు చేసే విధానం: ముందుగా బియ్యం నానబెట్టి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర, నువ్వులు, ఎండుమిరపకాయలు వేసి వేయించి మిక్సీ పట్టి మసాలా సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర వేసి వేయించాలి. దీనిలో టొమాటో ముక్కలు, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత నానబెట్టిన బియ్యం, ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మసాలా టొమాటో బాత్ రెడీ. మసాలా టొమాటో బాత్ తయారీ విధానం చూసారు కదా, తీసుకోండి రాజు గారు. బాగుంది. యాక్చువల్గా అంటే మనం ఆ మసాలా పౌడర్ యాడ్ చేసుకున్నా, టొమాటో కూడా ఎక్కువ క్వాంటిటీలో వేసుకున్నాం కదా, మెయిన్ ఆ టొమాటో ఫ్లేవర్ తెలుస్తుంది. దానికి అడిషనల్ గా ఈ మసాలా వేసుకున్న పౌడర్ ఫ్లేవర్ టోటల్ డామినెంట్ గా ఆ పౌడర్ లేదు, పులిపే తెలుస్తుంది. అలాగే ఉండాలి, అలా ఉంటేనే బాగుంటుంది కదా. నైస్, టేస్టీగా ఉంది రాజు గారు. సో చూసారు కదండి, మసాలా టొమాటో బాత్ చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం ఒక బ్యూటీ టిప్. నిమ్మ చెక్క తీసుకుని అప్పుడప్పుడు నెయిల్స్ పైన రుద్దుతూ ఉన్నట్లయితే నెయిల్స్ పై ఉన్న ఎల్లో కలర్ అంతా పోయి నెయిల్స్ ఆరోగ్యంగా అందంగా పెరుగుతాయి. ఓకే, మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ హార్లిక్స్ స్వీట్ అండ్ స్నాక్స్. మరి ఈ రోజు హార్లిక్స్ స్వీట్ అండ్ స్నాక్స్ లో రాజు గారు హార్లిక్స్ తో మనకి ఎలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీ నేర్పిస్తారో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. సో రాజు గారు, ఈ రోజు హార్లిక్స్ రెసిపీ ఏం చేసి చూపిస్తున్నారు? కొంచెం డిఫరెంట్ గా చేస్తున్నానండి. డిఫరెంట్ గా ఏం చేస్తున్నారు? పైనాపిల్ ఫ్లేవర్ కొంచెం మనకు తెలుస్తూ ఉంటుంది దీంట్లో, అంటే హార్లిక్స్ తో పాటు. ఓకే, హార్లిక్స్ ఐస్ కూల్ పైనాపిల్. హార్లిక్స్ ఐస్ కూల్ పైనాపిల్. ఎస్, హై స్కూల్ లో ఉంది ఇదేదో. హార్లిక్స్ ఐస్ కూల్. ఐస్ కూల్. సో చల్లగా ఉంటుంది. చల్లగా ఉంటుంది, చాలా బాగుంటుంది. పేరు మాత్రం నాకు బాగా నచ్చింది రాజు గారు, చాలా బాగుంది. ఓకే అండి, మరి హార్లిక్స్ ఐస్ కూల్ పైనాపిల్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. హార్లిక్స్ ఐస్ కూల్ పైనాపిల్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: హార్లిక్స్ 1 టేబుల్ స్పూన్, పైనాపిల్ ప్యూరీ 1/2 కప్పు, పెరుగు 1 కప్పు, బేసిల్ కొద్దిగా, షుగర్ సిరప్ తగినంత, ఐస్ క్యూబ్స్ తగినన్ని, పైనాపిల్ ముక్కలు కొద్దిగా. ఓకే, ఇప్పుడు ఐస్ కూల్ పైనాపిల్ తయారీ విధానం చూద్దాం. ఓకే, సో ముందుగా దీంట్లో హార్లిక్స్ అండి. ఓకే, పైనాపిల్ ప్యూరీ. ప్యూరీనా జ్యూస్ చేసుకోవాలా? ప్యూరీ అండి. సో మనకు ఆ గుజ్జుతో పాటుగా మొత్తం ఉంటుంది. అంటే ఇది కొంచెం థిక్ గానే ఉంటుందేమో కదా మనకి. ఎస్ అండి. మరి జ్యూస్ లాగా అట్లా అలా ఉండదేమో? లేదు, కొంచెం థిక్ గా ఉంటుంది. సో పెరుగు, సో ఇది కూడా కొంచెం మనం వాటర్ ఉడకట్టేసుకుని గడ్డ పెరుగులాగా చేసుకుని వేసుకోవాలి. అంటే మనం శ్రీఖండ్ కి వాటికి చేసుకుంటాం కదా అట్లాగా. ఎస్. సో వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసుకోవాలి. సో ఒకసారి ముందు ఇది పట్టేసి ఆ తర్వాత బేసిల్, పంచదార, సిరప్ ఉంది కదండి, అవన్నీ యాడ్ చేసుకుందాం. ఓకే, ఓకేనా రాజు గారు? ఓకే అండి. సో దీంట్లో సో బేసిల్, ఓకే, సో కొంచెం కట్ చేసి యాడ్ చేసుకుందాం. సో ఈ ఫ్లేవర్ అనేది కూడా మనకు బాగా తెలుస్తూ ఉంటుందండి. ఓకే, సో ఇది కొద్దిగా, సో అలాగే షుగర్ సిరప్ అండి. ఓకే,
ఐస్ క్యూబ్స్, లేదా మనం ఐస్ కొంచెం క్రష్ లా చేసి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. సో మళ్ళీ ఇవన్నీ మిక్సీ పట్టేసుకోవటమేనా? ఎస్ అండి. సో మీరు మిక్సీ చేసేస్తుంటారా, మేము చిట్కా చూసేస్తాము? ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. కంటి చుట్టూ డార్క్ సర్కిల్స్ ఎక్కువగా ఉన్నట్లయితే ఎగ్ వైట్ తీసుకుని కంటి చుట్టూ అప్లై చేసుకుని ఆరిన తర్వాత కడిగేసుకోవాలి. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉన్నట్లయితే కంటి చుట్టూ ఉన్న డార్క్ సర్కిల్స్ తగ్గిపోతాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. మరి మన హై స్కూల్ పైనాపిల్ కూడా రెడీ అయిపోయింది. మనం హై స్కూల్ అంటే జనాలకి హై స్కూలా ఏమిటి అర్థం కాదు. ఐస్ ఉంటుంది కదా, ఐస్ స్కూల్ పైనాపిల్. క్లాసెస్ ఇస్తారా? ఫ్లోలో హై స్కూల్ అంటే హై స్కూల్ లాగే వినిపిస్తుంది. ఇందులో ఏమేసి ఏది చేసినా కూడా పాలల్లో హార్లిక్స్ కలుపుకున్నట్టే వస్తుంది ఏంటి రాజు గారు ఫైనల్ గా? అంటే హార్లిక్స్ వల్ల అంటారా? హార్లిక్స్ తర్వాత దీంట్లో ఇది కొంచెం మీకు డిఫరెంట్ గానే వస్తుంది. సో దీంట్లో కొంచెం మనకు బేసిల్ ఉంది, అలాగే పైనాపిల్ కూడా ఉంది కదా. సో పైన కొన్ని పైనాపిల్ స్లైసెస్. ఓకే, వావ్. హార్లిక్స్ ఐస్ కూల్ కూల్ గా ఐస్ కూల్ రెడీ. మంచి పైనాపిల్ ఫ్లేవర్, హార్లిక్స్ ఫ్లేవర్ అన్ని కూడా బాగా తెలుస్తున్నాయి. నైస్. సో ఇది రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు కార్వింగ్ ఏం చూపిస్తున్నారు మాకు? బనానాతో మేల్ ఫీమేల్ లాగా అలా చూపిస్తున్నాను. కొంచెం ఫుల్ డీటెయిల్ ఉన్నది, కొంచెం జస్ట్ మనకు ఆ షేప్స్ అనేది కొంచెం మనకు అలా కనిపిస్తుంది. ఓకే. సో టర్నిప్ తీసుకున్నాను, రెడ్ రాడిష్, లేదా మనకు బీట్రూట్ లేదండి, స్ట్రాబెర్రీస్ ఉంటాయి కదా. సో అది కూడా మనకు కొంచెం ఈ షేప్ లో వస్తుంది. ఇప్పుడు ఇదేంటి? సో ఎస్. ఓ. సో పైనాపిల్ స్లైస్ తీసుకుంటున్నాను. అది బాడీయా? సో ఇది వచ్చేసి మేల్ అండి. ఓకే, అమ్మాయి బాగుంది. అమ్మాయి బాగుంది. ఓకే, బనానా. ఓహో, నేను ఇందాక బాయ్ అన్నాను అనుకున్నారా? నేను బాడీ అన్నాను. సో అది బాయ్, ఇది గర్ల్. అది బాడీయే. రాజుగారు నిమిషానికి మార్చేస్తున్నారు దాన్ని. ఇది అదేమిటి రాజుగారు? చేతుల అంటే ఫ్రూట్ లోనే తీసుకుంటున్నాం. ఇవి కాళ్ళు. ప్లేట్ లో అరేంజ్ చేస్తారా డైరెక్ట్ గా? చేసుకున్నాం అండి. ఒకసారి ఇవన్నీ స్లైసెస్ కట్ చేసేసుకున్నాను. ఓకే. సో అలాగే హ్యాండ్స్ కూడా మనం సేమ్ ఇలాంటి స్లైసెస్ కట్ చేసుకుంటాం. సో ఇలా వచ్చేస్తాయి. సో ఐస్ వచ్చేసి మనం మిరియాలు పెట్టేసుకోవచ్చు. సో ఇది టమాటాలోంచి తీసుకుంటున్నాం. ఓకే.
నైస్, ఓకే. బాగుంది. సో ప్లేట్ ఇస్తారా? సో కొంచెం నైఫ్ హెల్ప్ తీసుకుంటే మనకు ఈజీగా Easy. ఉంటుంది, అంటే జారిపోతూ ఉంటుంది. ఓకే, ఎవరి గ్లాస్ వాళ్ళ దగ్గర పెట్టేస్తాను. అదే, ఇది నాది అది మీది. ఓకే ఓకే, సో రెడీ అండి. సో హార్లిక్స్ రెసిపీ రెడీ అయిపోయిందండి. మరి టేస్ట్ చూసే ముందు హార్లిక్స్ ఐస్ కూల్ పైనాపిల్ తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. హార్లిక్స్ ఐస్ కూల్ పైనాపిల్ తయారు చేసే విధానం: మిక్సీ జార్ లో హార్లిక్స్, పైనాపిల్ ప్యూరీ, పెరుగు, బేసిల్, షుగర్ సిరప్, ఐస్ క్యూబ్స్ వేసి మిక్సీ పట్టాలి. ఆపై సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకొని పైనాపిల్ ముక్కలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే హార్లిక్స్ ఐస్ కూల్ పైనాపిల్ రెడీ. హార్లిక్స్ ఐస్ కూల్ పైనాపిల్ తయారీ విధానం చూసారు కదా. తీసుకోండి రాజు గారు. చేసుకోవాలా? కొంచెం మిక్స్ చేసుకుంటాం. సో మెయిన్గా హార్లిక్స్ బేసిల్ ఎక్కువ తెలుస్తోంది. ఎస్, పైనాపిల్ ఏమో చక్కగా బాగా బ్లెండ్ అయిపోయింది. అవునండి, చాలా డిఫరెంట్ ఫ్లేవర్ లో ఉంది రాజు గారు. ఎస్. అంటే జనరల్ గా మనం ఎప్పుడు పైనాపిల్ యాడ్ చేసుకుంటే ఎక్కువ పైనాపిల్ పైనాపిల్ టేస్ట్ తెలుస్తుంది కదా. సో ఇక్కడ బేసిల్ కూడా యాడ్ చేసాం కాబట్టి ఆ బేసిల్ పైనాపిల్ రెండుకు బాగా కొంచెం మిక్స్ అయిపోయి మిక్స్డ్ టేస్ట్ అనేది వస్తుంది మనకి. బేసిల్ అయితే ఇట్లా ఫ్లేవర్ బాగా ఇలా భలే కొడుతుంది. అంటే మనం చాలా తక్కువ ఆకులు వేసుకున్నా కూడా. ఎస్, అండ్ అఫ్ కోర్స్ హార్లిక్స్ టేస్ట్ అనేది తెలుస్తోంది. బాగుంది. అంటే నేను జనరల్ గా పైనాపిల్ జ్యూస్ లో మనం జనరల్ ఇవి మిక్స్ చేసుకున్నట్టు అలా ఉంటుందేమో అనుకున్నాను, కానీ టోటల్ డిఫరెంట్ గా ఒక సర్ప్రైజ్ గా ఉంది. ఇది టేస్టీగా ఉంది రాజు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, హార్లిక్స్ తో చాలా బాగుంది ఈ ఐస్ కూల్ పైనాపిల్. మీరు కూడా ట్రై చేయండి. అలాగే హార్లిక్స్ తో మీకు కూడా ఏదైనా ఇంట్రెస్టింగ్ రెసిపీ తెలిస్తే మాకు పంపించండి. ఆ రెసిపీని హార్లిక్స్ వారి నుంచి మీరు కూడా ఒక మంచి గిఫ్ట్ హ్యాంపర్ ని అందుకోవచ్చు. మీరు పంపించాల్సిన చిరునామా హార్లిక్స్ స్వీట్ అండ్ స్నాక్స్, అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. అడ్రస్ నోట్ చేసుకున్నారు కదా. మరి ఇప్పుడు ఇంకొక చిట్కా చూద్దాం. మీకోసం ఒక బ్యూటీ టిప్. అరటిపండు ముడతల్ని నివారించడంలో బాగా పనిచేస్తుంది. అరటిపండు తీసుకుని దాన్ని మెత్తటి గుజ్జులాగా చేసి దానిని ముఖానికి ప్యాక్ వేసుకుని 20 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఫేస్ పై ఉన్న రింకిల్స్ అన్ని తొలగిపోతాయి. ఓకే అండి, మరి ఊరించే వంటలు ఇవాళ మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో చూసేద్దామా. ఓకే అండి, మరి చూద్దాం ఈ రోజు మన ఇద్దరు పార్టిసిపెంట్స్ ఏం ఊరించే వంటలు చేస్తారో. ఫస్ట్ పరిచయం చేసుకుందాం. హాయ్ అండి. మీ పేరేంటి? శ్వేత. శ్వేత, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేడ్చల్. మేడ్చల్. ఓకే. హాయ్ అండి. హాయ్. మీ పేరేంటి? మాధవి. మీరు ఎక్కడి నుంచి? మేడ్చల్. సేమ్. ఇద్దరు పరిచయం ఉందా అయితే? తోటికోడళ్ళా? ఓ నైస్. సో ఇద్దరు కలిసే ఉంటారా? ఓ జాయింట్ ఫ్యామిలీ. వెరీ గుడ్. సో మరి ఇద్దరు రెడీ ఆ వంటలు చేయడానికి? సో ఇద్దరు ఎవరు బాగా వంటలు చేస్తారు? ఇద్దరు చేయరా? ఇద్దరం చేస్తాం. ఇద్దరు చేస్తారా? మరి చెప్పరే. సరే, ఫస్ట్ ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ చూసేద్దాము. ఓకే. ఆహా, చామదుంప. సో చామదుంపల వేపుడు చాలా బాగుంటుంది, పులుసు కూడా చాలా బాగుంటుంది. సో కానీ చామదుంపలు కొంచెం జిగురుగా అలా ఉంటుందని చెప్పేసి చాలామంది తక్కువ చేసుకుంటూ ఉంటారు. కాకపోతే ఆ చేసుకునే 1-2 ఐటమ్స్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి చామదుంపతో. మీ ఇద్దరు ఇప్పుడు ఏం చేయాలంటే చక్కగా చామదుంపతో మీకు ఏమైనా వెరైటీగా వంటలు వస్తే అవి ఈరోజు మాకు చేసి చూపించాలన్నమాట. ఓకేనా? మీ ఇద్దరు మాట్లాడుకోవడానికి లేదనమాట. ఎవరి ఆలోచన వాళ్ళదే, ఎవరి వంట వాళ్ళదే. ఓకే. సో నేను టైమర్ ఆన్ చేస్తాను. సో మీకు ఎవరికి ఫస్ట్ ఆ చామదుంపతో రెసిపీ వస్తే అది నాకు చెప్పండి, అప్పుడు టైమర్ ఆఫ్ చేస్తాను, వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు. ఓకేనా? ఓకే. సో టైం ఆన్ అయింది. మీ ఇద్దరు కూడా ఆలోచించండి ఏం చేయొచ్చు చామదుంపతో. ఏం చేయొచ్చు చామదుంపతో? ఫ్రైలు, పులుసులు, కూరలు, వేపుళ్ళు ఇట్లా చేయొచ్చు. దేంట్లోనైనా మిక్స్ చేసి చేయొచ్చా అది మీరు ఆలోచించండి. ఆకుకూరలో మిక్స్ చేయొచ్చా, కూరగాయల్లో మిక్స్ చేయొచ్చా? అంటే నేను మీకు ఐడియా ఇస్తున్నాను అనమాట. నేను అంటుంటే మీకు ఐడియా వస్తుంది కదా, అందుకు.
ఏమైనా తట్టిందా? తట్టలేదు. ఆలోచించండి. ఓల్డ్ టైం ఉంది మనకి, అంత టైం కూడా లేదు, మళ్ళీ బాగా ఆలోచించాలి. మేతి చామదుంప ఇగురు. మేతి చామదుంప ఇగురు. సో శ్వేత గారికి మొత్తానికి ఒక ఐడియా తట్టింది, అది కూడా ఏదో బాగుంది. ఓ నేను ఆకుకూర అంటే మీకు ఆకుకూర అలా ఫ్లాష్ అయిందా? సో మేతి చామదుంప ఇగురు. ఓకే ఓకే, మరి మేతి చామదుంప ఇగురు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మేతి చామదుంప ఇగురు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చామదుంప ముక్కలు 1 కప్పు, మెంతికూర 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టొమాటోలు 2, జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, మిరియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో శ్వేత స్టార్ట్ చేద్దామా? వద్దా? ఓకే, వెయిట్ చేద్దామా? ఓకేనా? ఓకే. ఎందుకు టెన్షన్ పడుతున్నారు? ఇంట్లో వంట చేయరా? తక్కువ. ఈవిడ ఎక్కువ చేస్తారా? ఓహో సరే, ఆయిల్ అక్కడ ఉంది, అస్సలు టెన్షన్ పడద్దు. ఓహో ఎంత ఉందో చూసుకుంటున్నారా? చాలా కొద్దిగా వేయాలి, కొంచెం టమాటాలు ఉల్లిపాయలు వేగాలి కదా. అల్లం, వెల్లుల్లి, జీలకర్ర. అంత జీలకర్ర వేసేస్తారా? లైక్ మీకు పెళ్ళి ఎన్నాళ్ళు అయింది? 1.5 months. 1.5 month? సారీ, 1.5 year. ఈవిడ ఎప్పుడు ఇంత టెన్షన్ పడుతూ ఉంటుందండి. ఈరోజు టెన్షన్ పడుతుంది, ఈరోజే టెన్షనా? ఓకే. అమ్మ చేతులు నలిపేసుకొని ఏయో ఇదైపోయినా ఉంది. ఇది వేయించుకోండి. ఎందుకు శ్వేత అంత టెన్షన్? వంట అసలు చేయరా ఇంట్లో? ఎప్పుడైనా. నెక్స్ట్ టైం వేద్దాం ఉల్లిపాయ ముక్కలు. ఇద్దరేనా తోడికోడళ్ళు, ఇంకా ఉన్నారా? ఇద్దరే. అంటే మీ అత్తయ్య గారు వాళ్ళందరూ కూడా మీతోనే ఉంటారా? వెరీ గుడ్. అంటే మీరేంటి ఏమన్నా చదువుకుంటున్నారా, వర్కింగా? హౌస్ వైఫ్. నెక్స్ట్ మిర్చి, పచ్చిమిరపకాయలు. మొత్తం కారం ఇదేనా దీనికి? నెక్స్ట్ టమాటో. సో హౌస్ వైఫ్ అన్నమాట. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? జనరల్ స్టోర్. బిజినెసా? పేరు? షాప్ పేరు కాదు, మీ ఆయన పేరు? నాగేష్ కుమార్. ఓకే. అది మిరియాల పొడి అంటారు. గరం మసాలా. లైట్గా పసుపు. ధనియాల పొడి. ఓకే. కొంచెం సాల్ట్. ఒక 2 minutes కలిపేసి. ఇప్పుడు ఉప్పు ఏమిటి ఇలా వేసారు చాలా? అది సరిపోతుంది. అంతేనా? ఓకే. చామదుంపలు ఎలా ఉడికించి పెట్టుకోవాలా? లేదు, ఫస్ట్ ఫ్రై చేసి ముందు డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఓకే. మెంతి కూర వేసేసారు. ఈ చామదుంప మేతి కాంబినేషన్ ఎక్కడ చూసారు? మా సిస్టర్ చెప్పారు. ఈ సిస్టరా? మీది ఇంకో ఓన్ సిస్టరా? ఓకే. ఓకేనా? ఈ మేతిది పచ్చిదనం మొత్తం వెళ్ళిపోవాలి. ఇప్పుడు దీనిలో వేయించిన చామదుంపలు కలిపి. సో ఇవి ఇలా పొడవుగా కట్ చేసి వేయించేసుకోవాలా? ఓకే. అంటే ఇలా డీప్ ఫ్రై చేసేసుకుంటే జిగురు పోతుందనా? క్రిస్పీగా ఉంటాయి. ఓకే ఓకే. ఒక 2 minutes మూత పెడదామా? ఓకే. ఓకేనా? ఓకే. ఆఫ్ చేసి
ఓకే అండి, మరి మేతి చామదుంప ఇగురు రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మేతి చామదుంప ఇగురు తయారు చేసే విధానం. ముందుగా చామదుంపలు కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో టొమాటో ముక్కలు, మిరియాల పొడి, పసుపు, ధనియాల పొడి, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత మెంతికూర వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత వేయించిన చామదుంప ముక్కలు వేసి కాస్త మగ్గనివ్వాలి. అంతే, మేతి చామదుంప ఇగురు రెడీ. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. పెరుగు గట్టిగా తోడుకోవాలి అంటే ఆ పెరుగులో ఒక పచ్చిమిర్చి వేసి ఉంచండి. పచ్చిమిర్చి వేయడం వలన పెరుగు గట్టిగా తోడుకుంటుంది. ఓకే అండి, మరి చామదుంపతో ఒక వంట చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో మాధవి గారు, ఏం చేస్తారు మీరు చామదుంపతో? చామదుంప కాజు కర్రీ. చామదుంప కాజు కర్రీ. ఓకే ఓకే, మరి చామదుంప కాజు కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చామదుంప కాజు కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చామదుంప ముక్కలు 1 కప్పు, జీడిపప్పు పొడి 1/2 కప్పు, ఎండు కొబ్బరి పొడి 1 టేబుల్ స్పూన్, వేయించిన పల్లీల పొడి 2 టేబుల్ స్పూన్లు, కారం తగినంత, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. మాధవి గారు, మొదలు పెడదామా? ఫస్ట్ ఆయిల్ వేసుకో. సో సరిపడా ఆయిల్. ఫస్ట్ జీడిపప్పు వేయించి తీసుకో. ఓకే, చిన్నది. చిన్నగానే ఉంది. ఇవి వేయించి పక్కకు తీసేసుకోవాలి. వేయించి పక్కకు తీసుకొని తర్వాత జస్ట్ గార్నిష్ కి. ఓ మంది జీడిపప్పు కాజు కర్రీ కదా, చిచ్చి జీడిపప్పు కాజు 2 ఒకటే కదా. చామదుంప కాజు కర్రీ. ఫస్ట్ కరివేపాకు సరిపడా. కరివేపాకు అదే మాకు కొత్తగా. కరివేపాకు. ఇప్పుడు చామదుంప ముక్కలు సరిపడా ఉడికించేసారా? ఉడికించి కొంచెం ఫ్రై. ఇవి కూడా వేయించి పక్కకు తీయాలా? ఇందులోనే. అందులోనే కొంచెం మగ్గాక ఇంక ఇందులో పోపు గీపు ఏం లేదా? అసలు చామదుంపతో కాజు కర్రీ చేయాలన్న ఐడియా మీకు ఎందుకు వచ్చింది? అంటే ఇప్పుడు చేస్తారా? మీరే ఆలోచించారు. సరే, అదే అప్పుడప్పుడు చామదుంప అంటే రెగ్యులర్ గా చేస్తూ ఉంటారా మీ ఇంట్లో? పులుసు ఫ్రై ఎక్కువ. అవును, జనరల్ గా చామదుంప అనగానే మనకి బాగా ఇట్లా రోస్టెడ్ గా ఫ్రై చేసేసుకోవడము, లేదంటే పులుసులు ఎక్కువ చేస్తుంటాం కదా. కాకపోతే ఇదేదో బాగుంది, ఈవిడ చేసింది బాగుంది. కాజు కర్రీ కూడా బాగుంది. ఇప్పుడు కొంచెం చిటికెడంతా పసుపు. ఓకే, కారం. స్పూన్స్ ఉన్నాయి చూడండి పక్కన. ఇందులోనే సాల్ట్ కూడా ఉందా? ఆల్రెడీ ఉప్పు కారం కలిపేస్తుంది. ఓకే, గరం మసాలా. ఓకే. సో యాక్చువల్గా చామదుంపలు ఉడికించేసి పెట్టుకుంటే మనకి వంట ఫాస్ట్గా అయిపోద్దేమో కదా, తొందరగా మగ్గు. ఇదేంటిది? ఇది గరం మసాలా, అది ధనియాల పొడి. ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి. సో కొంచెం ఇది మసాలా కర్రీ టైప్లోనా, అంటే గ్రేవీ లాగా అలా వస్తుందా మనకి? ఓకే. నెక్స్ట్ కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి, పల్లీల పొడి సరిపడి. ఓ కాజు మళ్ళీ పల్లీ ఫ్లేవర్ కూడా దీంట్లో. ఓకే, కాజు పొడి. ఇది ఇట్లానే డ్రైగా ఉంటుందా మనకి? కొన్ని వాటర్ యాడ్ చేయాలి. ఓకే ఓకే. యాక్చువల్లీ ఇట్లా కావాలంటే డ్రైగా ఇలా అయినా తీసేసుకోవచ్చేమో కదా, ఫ్రై టైప్ లో. సో మీ వారిది కూడా సేమ్ బిజినెస్ అండి? మా వారు జాబ్ చేస్తారు. మీ వారు జాబా? ఏం పేరు? సంతోష్ కుమార్. పిల్లలు ఉన్నారా మీకు? ఒక బాబు. ఒక్కడే బాబు. ఎంత వయసు మర్చిపోయారా? ఏం పేరు? అభినవ్. అభినవ్. ఓకే. సో ఇద్దామా కొంచెం వాటర్? కొంచెం వాటర్.
మూత పెట్టు. చూసుకోండి ఎంత కావాలి. చాలు. సో ఇప్పుడు ఇదంతా కొంచెం దగ్గరకు వస్తే మనకి రెడీ అయిపోయింది. రెడీ అయితే లాస్ట్ కొత్తిమీర వేసి చూద్దామా? ఓకేనా? అయింది. అయిందా? లాస్ట్ కొత్తిమీర. అక్కడ బౌల్ అక్కడ ఉంది. ఇప్పుడు బౌల్లోకి సర్వ్. ఫైనల్ కాజు తోటి. సో ఇందాక మనం వేయించుకున్న జీడిపప్పు. ఓకే, ఇట్ ఇస్. సో చామదుంప కాజు కర్రీ కూడా రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చామదుంప కాజు కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీడిపప్పు వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో కరివేపాకు, ఉడికించిన చామదుంప ముక్కలు వేసి వేయించాలి. దీనిలో పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఎండు కొబ్బరి పొడి, వేరుశనగ పలుకుల పొడి, జీడిపప్పు పొడి వేసి వేగనివ్వాలి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చామదుంప కాజు కర్రీ రెడీ. ఓకే అండి, మరి చామదుంపతో 2 ఊరించే వంటలు రెడీగా ఉన్నాయి. సో రాజు గారు, ఇదేమో చామదుంపతో కాజు కర్రీ, ఓకే. ఇక్కడేమో మేతి చామదుంప ఇగురు. ఓకే, సో ముందు ఇగురు చూసేద్దామండి. ఓకే, బాగుంది. నెక్స్ట్ చామదుంప కాజు కర్రీ. బాగుంది, వెరైటీగా. సో యాక్చువల్గా ఇద్దరు కూడా బాగా చేశారు చామదుంపతో. సో 2 కూడా వెరైటీ రెసిపీస్. సో రాజు గారు ఎలా ఉన్నాయి? బాగున్నాయండి. ఒక 2 అంటే కొంచెం పలచగా కట్ చేసి డీప్ ఫ్రై చేసి కొంచెం అలా టాస్ట్ చేస్తారు కదా, సో అది బాగుంది. అలాగే ఇలా కాజు పొడి రూపంలో వేసేసుకొని కొంచెం చేయడం కూడా బాగుంది. అంటే మధ్య మధ్యలో గార్నిష్ లా కాకుండా కొంచెం ఆ ముక్కలు కూడా మనం మధ్యలో కలిపేసుకుంటే కాజు పలుకులు, సో మధ్య మధ్యలో తగ్గుతూ టేస్ట్ చాలా బాగుంటుంది. సో 2 డిష్లు హ్యాపీగా చేసుకోవచ్చు. బట్ ఒక దాంట్లో కొంచెం మైనస్ ఏంటంటే మేతి దాంట్లో పీసెస్ ఇంకొంచెం చిన్నగా చేసుకుంటే బాగుంది. అంటే ఆ మేతి ఫ్లేవర్ ఎక్కువగా పట్టలేదు వాటికి. అంటే ఇది సపరేట్, అది సపరేట్ గా అయిపోయాయి. సో కొంచెం చిన్నగా పీసెస్ చేసుకుంటే మనకు బాగా వాటిలో కలిసిపోయేది. సో ఈరోజు కాజు కాంబినేషన్ చేస్తారు కదా, సో మాధవి గారు విన్నర్ అన్నమాట. కంగ్రాచులేషన్స్. ఎంతైనా ఎక్స్పీరియన్స్ ఎక్కువ కదా, సో బాగా చేసేసారు. ఇలా వచ్చేసేయండి. సో మాధవి గారు కంగ్రాచులేషన్స్ అండి. సో మీకు ఈటీవీ నుంచి శారీ గిఫ్ట్. వెల్కమ్. సో శ్వేత, మీకు కూడా ఈటీవీ నుంచి గిఫ్ట్. వెల్కమ్. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. చామదుంపతో వెరైటీ ఊరించే వంటలు చూసారు కదా, మరి మీరు కూడా ఇలాగే ఊరించే వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. రుచికరమైన వంటలు చూసారు కదండి, ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం MTR మసాలా వారి చిట్కా. పాలకూర ఉడికించేటప్పుడు ఆ పాలకూరలో కొద్దిగా పంచదార వేయండి. పంచదార వేయడం వలన పాలకూర దాని సహజ రంగుని కోల్పోకుండా ఉంటుంది. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ 4 టేస్టీ రెసిపీస్ ని. మరి ఈ రోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు వంటలు, పిండి వంటలు చూసిన మసాలా టొమాటో బాత్లోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. టొమాటోస్, రైస్, ఇంకా మసాలా ఐటమ్స్, నువ్వులు, ధనియాలు, జీలకర్రతో కలిపిన ఆ పౌడర్ని కూడా వాడుతున్నారు. ఇప్పుడు టొమాటోస్ ఇలా వాడుకుంటే అంటే క్యాలరీ పరంగా, పోషక విలువల పరంగా మనకి ఏంటి ఈ డిష్లో నుంచి కాంట్రిబ్యూషన్ అని చూస్తే ఇందులో మనకు ప్రోటీన్ ఒకటి లోపం ఉంటుందండి. జనరల్గా మనం టొమాటో బాత్ చేసుకునేటప్పుడు అలా కూడా కర్డ్లో, పెరుగులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చిలు యాడ్ చేసి సైడ్లో తీసుకుంటాం. సో కర్డ్లో మనకు ప్రోటీన్ వచ్చేస్తూ ఉంటుంది.
అంటే ఒక ఐటెంలో పోషక విలువలు ఎలా యాడ్ చేయొచ్చు అన్న దాని గురించి నేను ఆలోచించి చెప్తున్నాను అనమాట. టొమాటోస్ ఎక్సలెంట్ సోర్స్ ఆఫ్ విటమిన్ సి అండ్ ఏ. ఈ రెండు కూడా సైడ్ బై సైడ్ చిల్డ్రన్ గ్రోత్కి చాలా ఇంపార్టెంట్ అండి. సో ఎక్కువగా ఇలాంటి ఐటమ్స్ కూడా ఒక లంచ్ బాక్స్కి కానీ బ్యాలెన్స్డ్ మీల్ ఒక కేటగిరీకి కానీ మనం చేర్చచ్చు. చాలా బాగుందండి. తర్వాత స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన హార్లిక్స్ ఐస్ కూల్ పైనాపిల్ రియలీ డిఫరెంట్ అండి. హార్లిక్స్, ఐస్ క్యూబ్స్, పైనాపిల్, పెరుగు, ఇంతవరకు చూసినవన్నీ ఎక్సలెంట్, చాలా మంచి పోషక విలువలు గలది. షుగర్ సిరప్, ఆ ఒక్క షుగర్ సిరప్ని ఎలిమినేట్ చేస్తే దిస్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ రెసిపీ. హార్లిక్స్ కానీ, పెరుగు కానీ, తర్వాత పైనాపిల్ కానీ మనకు ఎంత చక్కటి పోషక విలువలు అందిస్తాయంటే, పెరుగు అయితే పొట్టలో ఉన్న బ్యాక్టీరియా కంటెంట్ని రెగ్యులేట్ చేస్తే పైనాపిల్ మెటబాలిజంని రెగ్యులేట్ చేస్తుందండి. హార్లిక్స్లో ఉన్న కాల్షియం, తర్వాత ఫాస్ఫరస్ యాడ్ చేసినవన్నీ కూడా విటమిన్స్, మినరల్స్ అన్నీ కూడా మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఈ రెసిపీ కూడా డెఫినెట్గా మనం ట్రై చేయొచ్చు వితౌట్ షుగర్ సిరప్. నోట్ చేసుకొని ట్రై చేయండి. ఊరించే వంటలో చూసిన మేతి చామదుంప ఇగురు, అలాగే చామదుంప కాజు కర్రీ. మేతి చామదుంపలు కూడా హై క్యాలరీస్ అండి. సో ఈ కాంబినేషన్ ఎలా ఉంటుంది? చామదుంపల్లో మనకు 120 క్యాలరీస్ వరకు వస్తుంది. మెంతి కూర 20 క్యాలరీసే. కాబట్టి మనము 100 గ్రాములు చామదుంపకి 300 గ్రాములు మెంతి కూర వాడినా మనకు టోటల్గా పోర్షన్ సైజ్ పర్ పర్సన్ పర్ పోర్షన్ వచ్చేసరికి చాలా తక్కువ ఉంటుంది. ఇందులో మళ్ళీ పెప్పర్ కూడా ఉందండి. దుంప కూరలు తినేటప్పుడు అలా కూడా పెప్పర్ కూడా తీసుకున్నాం అనుకోండి, అగైన్ ఇట్ విల్ రెగ్యులేట్ ద మెటబాలిజం. మెటబాలిజం రెగ్యులేట్ చేయడం అంటే ఏంటి? మెటబాలిజంని ఇంక్రీజ్ చేయడం లాగా, పెంచడం లాగా. ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ చేసామనుకోండి, మెటబాలిజం పెరుగుతుంది. టొమాటోస్ కూడా ఉన్నాయి కాబట్టి చాలా బాగుంది. టొమాటో, వెల్లుల్లి, పెప్పర్. వెల్లుల్లి కూడా అదే పని చేస్తుంది, పెప్పర్ కూడా మనకు మెటబాలిజంని పెంచుతుంది. సో యాక్చువల్లీ దుంపకూరలు తినే పద్ధతి ఇలాగే ఉండాలి. అంటే దుంపకూరల్లో ఉన్న క్యాలరీస్ని కరెక్ట్గా బర్న్ చేసే విధంగా ఉండే ఐటమ్స్ని మనం జతచేరిస్తే చాలా మటుకు మనకు బెనిఫిషియల్గా ఉంటుంది. చామదుంపల కాజు కర్రీ ఎలా ఉందంటే, చామదుంపలు, కాజు, కొబ్బరి అన్నీ హై క్యాలరీ. టోటల్గా ఈ డిష్ చామదుంపల ద్వారా మనకు హై క్యాలరీ అవుతే, కాజులో ఉన్న క్యాలరీస్, కొబ్బరిలో ఉన్న క్యాలరీస్ కూడా సాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఇంకొంచెం ప్రాబ్లమే. సో ఇవాళ మీరు చూసిన రెసిపీస్లో మేతి చామదుంపల ఇగురు, హార్లిక్స్ ఐస్ కూల్ పైనాపిల్ చాలా చాలా బాగుంది. మసాలా టొమాటో బాత్, ఈ 3 ఖచ్చితంగా రోజువారీగా మనకు ఉపయోగపడే విధంగా ఉంది కాబట్టి నోట్ చేసుకొని ట్రై చేయండి. ఊరించాంటి సెగ్మెంట్ లో మీరు పార్టిసిపేట్ చేయలేకపోతున్నారా? అయితే మీకు తెలిసిన ఒక టేస్టీ వెరైటీని మాకు మెయిల్ ద్వారా గానీ లేదా లెటర్ ద్వారా గానీ రాసి పంపించండి. మీరు ఒక మంచి బహుమతి గెలుచుకోండి. రాజుగారు, ఈరోజు 2 కూడా చాలా బాగున్నాయి మీరు చేసి చూపించినవి. సో హార్లిక్స్ రెసిపీ చాలా బాగుంది, ఐస్ కూల్ పైనాపిల్, అండ్ అలాగే మసాలా టొమాటో బాత్. సో చక్కగా మసాలా ఫ్లేవర్ లో కొంచెం టమాటో అప్పులు పువ్వు తెలుస్తూ బాగున్నాయి రాజుగారు 2 కూడా. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, మరి చూసారు కదా వాళ్ళ టేస్టీ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్. మరి మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 50151. ఓకే, మరి ఇది వాళ్ళ మన MTR మసాలా అభిరుచి పవర్డ్ బై సఫల ఎడిబుల్ ఆయిల్స్ అండ్ హార్లిక్స్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మీరు మెచ్చే మరిన్ని టేస్టీ వెరైటీస్ తో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్, బై.